భార్యాభర్తల బంధం. ముందుగా మోహనవాణి శ్రోతలకు, ఆధ్యాత్మిక బంధువులకు, భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. భార్యాభర్తల బంధం గురించి చాలా బ్రహ్మాండమైన విషయం ఒకటి దొరికింది, అందరం కలిసి విందాం. భార్యాభర్తల బంధం అంటే పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు, ఒక వ్యక్తితో ప్రతిరోజు మళ్ళీ ప్రేమలో పడడం. భోజనం పెట్టేటప్పుడు ఏమండి అని పిలిస్తే అది వంట రుచి గురించి కాదు, తన ప్రేమను, తన శ్రమను నువ్వు గమనించావా అని మౌన ప్రశ్న. అద్దం ముందు నిలబడి ఏమండి అంటే అది చీర గురించి కాదు, నీ కళ్ళల్లో నేను ఇంకా అందంగా ఉన్నానా అనే అమాయక ఆశ. నడుస్తూ ఏమండి అంటే అది దారి కోసం కాదు, నీ వేలు పట్టుకుని జీవితం అంతా నడవాలనే కోరిక. హాస్పిటల్లో ఏమండి అంటే అది డాక్టర్తో మాట్లాడమని కాదు, తన భయాన్ని నీ భుజంపై పెట్టుకునే నమ్మకం. కళ్యాణ మండపంలో ఏమండి అంటే అది ఎవరో వచ్చారని కాదు, ఈ ప్రపంచంలో నా మనిషి నువ్వే అని గర్వంగా చెప్పడం. బట్టల దుకాణంలో ఏమండి అంటే అది చీర నచ్చిందని కాదు, నీ అభిప్రాయం నాకు ఎంత ముఖ్యమో చెప్పే ప్రేమ. బండిలో వెళ్తూ ఏమండి అంటే అది పూల కోసం కాదు, నీతో ఉన్న ఈ క్షణాన్ని జ్ఞాపకంగా మార్చుకోవాలనే మనసు. రెస్టారెంట్లో ఏమండి అంటే అది బిల్లు కోసం కాదు, నా ప్రపంచం నీ పక్కనే పూర్తవుతుంది అనే భావన. చివరి శ్వాసలో ఏమండి అంటే అది నిన్ను తీసుకెళ్ళమని కాదు, ఈ జన్మంతా నువ్వే నా ప్రపంచం అని చెప్పే ఆఖరి ప్రేమ. ఆ ఏమండిలో చికాకు లేదు, అందులో చిన్న చిన్న ప్రేమలు, పెద్ద పెద్ద భావాలు ఉన్నాయి. అవి అర్థం చేసుకున్నప్పుడు జీవితం గొడవల గూడెం కాదు, గుండెల్లో ఊయలలాడే స్వర్గం అవుతుంది. ప్రపంచం మొత్తం ఒకవైపు ఉన్న ఆమెకు నీవే ప్రపంచం. నువ్వది గుర్తించిన రోజు ప్రేమ శాశ్వతం అవుతుంది. అద్భుతమైన బంధం భార్యాభర్తల బంధం. చాలా కొద్దిమంది మాత్రమే ఇంత ప్రేమగా, ఒక గుడ్ అండర్స్టాండింగ్గా ఉండడం నేను గమనించాను. మ్యాక్సిమం అంతా కూడా ఏమండి అంటే చాలు, భర్త ఒంట్లో ప్రకంపనాలు మొదలైపోతాయి. ఇంత అద్భుతమైన విషయాన్ని 10 మందికి షేర్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తారు కదూ. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.